'ఫార్టిఫై' అనే సినిమా ఒక బోల్డ్ అండ్ డిఫరెంట్ అటెంప్ట్. రెగ్యులర్ మాస్ యాక్షన్ మూవీ కాదు. లైఫ్, డెత్, ఇంటెన్సిటీ లాంటి కాన్సెప్ట్స్ మీద బైట్ చేసిన ఫిలాసఫికల్ డ్రామా ప్లస్ ఫ్యాంటసీ టచ్ ఉన్న ఫిల్మ్ ఇది. సినిమాలో 3 మేజర్ క్యారెక్టర్స్ ఉంటారు. 'శివరాజ్ కుమార్' గారు, 'ఉపేంద్ర' గారు అండ్ 'రాజ్ బి శెట్టి' గారు. వాళ్ళ లైఫ్‌లో జరిగే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌ని 'ఫార్టిఫై' అనే మిస్టీరియస్ ఎలిమెంట్ ఎలా కనెక్ట్ చేస్తుంది అనేదే మూవీ కోర్ పాయింట్. డైరెక్టర్ అర్జున్ గారు ఒక మెటాఫోరిక్ వరల్డ్ క్రియేట్ చేశారు. ఇక్కడ క్యాజువల్‌గా ఫైట్స్ ఆర్ కామెడీ కాకుండా మనిషి లైఫ్ మీనింగ్ ఏంటి? చాయిసెస్ కరెక్టా? టైమ్ అండ్ ఫేట్ మన లైఫ్‌ని కంట్రోల్ చేస్తాయా? లేదా మన ఫేట్ ఆల్రెడీ రాసేసిన స్టోరీయా? ఇలాంటి క్వెషన్స్ రైజ్ అవుతాయి. శివరాజ్ కుమార్ గారు ఇంటెన్సిటీ ప్లస్ ఎమోషనల్ డెప్త్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశారు. కొన్ని సీన్స్‌లలో ఆయన ప్రెజెన్స్ సినిమాని ఎలివేట్ చేస్తుంది. ఉపేంద్ర గారు సైకలాజికల్ లేయర్ ఉన్న క్యారెక్టర్. ఆయన స్టైల్‌లో ఫియర్‌లెస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఫిలాసఫికల్ మూమెంట్స్‌లో. 'రాజ్ బి శెట్టి' గారు నేచురల్ గ్రౌండెడ్ యాక్టింగ్. ఆడియన్స్‌కి రిలేట్ అయ్యే రోల్. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా స్ట్రాంగ్‌గా పర్ఫార్మ్ చేశారు. అర్జున్ గారికి ఇది డైరెక్షనల్ డెబ్యూట్. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫేమస్ అయిన డైరెక్షన్‌లో కూడా ఒక బోల్డ్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేశారు. సమ్ సీన్స్‌లో టైమ్ అండ్ ఫేట్ మధ్య జరిగే కన్వర్జేషన్ లాగా ఫీల్ అవుతాం. టైమ్‌ని రిప్రజెంట్ చేసే షాట్స్, చాయిసెస్‌ని షో చేసే మూమెంట్స్, ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్‌ని మిర్రర్ చేసే విజువల్స్ ఇవన్నీ అర్థమయ్యే వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది మూవీ. బట్ స్క్రీన్ ప్లే స్లోగా అనిపించిన ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని సీన్స్ హెవీగా ఫీల్ అవుతారు. నార్మల్ ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవచ్చు. స్టోరీ క్లారిటీ ఇవ్వడంలో లాగ్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. స్టిల్ అటెంప్ట్ చాలా బ్రేవ్ అండ్ యూనిక్. కొన్ని ఫ్యాంటసీ స్టైల్ సీక్వెన్సెస్ విజువల్ అయితే మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ ఎక్స్‌పెక్టెడ్‌గా స్ట్రాంగ్ పాయింట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తుంది. సో 'ఫార్టిఫై' నార్మల్ పాప్‌కార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా కాదు. ఇది థింకర్స్ సినిమా. కంటెంట్ డ్రైవెన్, మెసేజ్ ఓరియెంటెడ్, లిటిల్ ఎక్స్‌పెరిమెంటల్, యూనిక్ నేరేషన్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్. బట్ ఫిలాసఫికల్ కంటెంట్ అందరికీ డైజెస్ట్ అవ్వడం ఈజీ కాదు. లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళకి స్లో అండ్ కన్‌ఫ్యూజన్ అనిపించొచ్చు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.85 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. స్టోరీ స్పాయిల్ చేయకుండా హానెస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఈ స్టైల్ మీకు నచ్చితే ఒక స్మాల్ సబ్స్క్రైబ్ పడితే నా కోసం బిగ్ సపోర్ట్‌లా అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.